ఎక్కడ ఎవరికి 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 టికెట్ ఇవ్వాలి ఏంటి అనేది చాలా క్లారిటీగా ఉన్నారు. ఇందాక మా సార్ నాగార్జున సార్ చెప్తూ ఏదో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఇబ్బందులు అంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా మంది ఆశావాహులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళలో ఎవరు బెస్ట్ అభ్యర్థి ఉంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గెలిపించుకోవాలా. మా మా లక్ష్యం ఏంటంటే 175 to 175, 175కు 175 గెలవాలా. గెలుపు గుర్రాలనే తీసుకోవాలా. అలాగే సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకోవాలా. ఎవరిని ఎక్కడ పెడితే ఏ విధంగా మాకు ప్లస్ పాయింట్స్ ఉంటాయనే దాని మీద. అలాగే మేము ఇంతవరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశామో అవన్నీ ప్రజలకు వివరించాం. కాబట్టి మా వైపే ప్రజలు ఉన్నారనే విషయం తెలుసు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి తాను చేసిన అంశాలను చెప్పుకోలేక బెంగళూరులో డికే శివకుమార్ తో, బీజేపీతో, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో, సిపిఐ సిపిఎం తో, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తో, పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులేమో తెలుగుదేశం పార్టీతో మనకు తెలుగుదేశం పార్టీ ఏమో జనసేన పార్టీ నాయకులేమో తెలుగుదేశం పార్టీతో పొద్దులు వద్దు అంటా ఉంటే 10 సంవత్సరాలు కలిసి పనిచేస్తామని పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం అంటే, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలన్నీ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడే కాదు, పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగానే పోటీ చేసి ఒంటరిగానే గెలుస్తా ఉన్నాం తప్ప ఎక్కడ ఏ పార్టీతో పొత్తులైతే పెట్టుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే క్లారిటీగా ఉన్నారు. వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. అయితే ఏదైతే ప్రతిపక్షాలు ఏదైతే చెప్తున్నాయో మా మీద ఆరోపణలు చేసేది లేక బురద జల్లే కార్యక్రమం తప్ప ఎక్కడ క్లారిటీగా ఇదో పలానా దాంట్లో ఇది అవినీతి జరిగిందనో లేకుంటే ఇది తప్పు చేశారని చెప్పే పరిస్థితి లేదు. ఎంతసేపున ఈ రాష్ట్రంలో ఏదో చిన్న మారుమూల చిన్న సంఘటన జరిగితే ఆ సంఘటన తీసుకొని వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం, ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని తీసుకొని ఆపాదించడం తప్ప మేము ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చి మేము ప్రజలు ఓట్లు అడుగుతా ఉన్నాం. మేము 2019 నుంచి 2024 ఎలక్షన్లలో 2019 నుంచి 2024 వరకు మేము చేసిన అంశాలను ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చి అడుగుతా ఉన్నాం. వాళ్ళు తెచ్చుకోమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను, ఇది ఎంత చేశానని చెప్పుకునేదానికి ఒక్కటంటే షర్మిల ఏపీ పాలిటిక్స్ లోకి అరంగేట్రం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె వస్తే గనక వైసీపీకి ఏమాత్రం నష్టం లేదంటారా? ఏమాత్రం నష్టం లేదు మేడం. కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. కాంగ్రెస్ అనే మాట పక్కన పెడదాం. వైఎస్ షర్మిల మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ప్రస్తుత ముఖ్యమంత్రి సోదరి, గత ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక భూమిక పోషించినటువంటి ఒక మహిళ, ఒక పార్టీ అధినేత్రి. మేడం మీరు 2014 ఎలక్షన్ల ముందర 2014 ఎలక్షన్లప్పుడు శర్మ గారు పాదయాత్ర చేశారు. దాంట్లో ఎటువంటిది లేదు. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. కాబట్టి ప్రజల పక్షాన్ని పోరాడేదానికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఓట్లు వేశారు. దాంట్లో ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మీరు అంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల గారు ప్రత్యేకంగా పార్టీ పెట్టుకొని దాని మీద ఒక భూమిక పోషిస్తే ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చెప్పుకొని ప్రజలకు వెళ్తే అప్పుడు షర్మిల గారి గురించి తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీని గతంలో మనం ఏం మాట్లాడాం? కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం, ప్రత్యేక హోదా ఇస్తానని దాన్ని చట్టం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ని అనాథని చేసిన కాంగ్రెస్ పార్టీలో ఇంతకు ముందు అదే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు పోటీ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ ఆత్మలా భావించే కేపీ రామచంద్రరావు గారు ఉన్నారు. ఎంతో మంది ఉద్దండులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎంతో మంది గెలిచిన వాళ్ళు ఈ రోజు 1%, 2% ఓటు తెచ్చుకోలేకున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం ప్రజలకు అందరికి తెలుసు. కాబట్టి దాన్ని తెలుసు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి వద్దాం. కాకపోతే మన టాపిక్ అంతా షర్మిల చుట్టూ తిరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కూడా క్వశ్చన్ చేస్తాం తప్పకుండా. ఆ పార్టీ క్వశ్చన్స్ ఆ పార్టీకి ఉన్నాయి. ఏదైతే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఏదైతే విజయలక్ష్మి, షర్మిల, జగన్ వీళ్ళందరూ కూడా ఏకత్రాటి మీద ఉన్నప్పుడు విజయ అవకాశాన్ని చూశారు. ఆ పార్టీ నాయకులు కూడా ఆ విధంగానే ఉన్నారు. అది వైఎస్ఆర్ మీద ప్రేమ కావచ్చు, విజయలక్ష్మి మీద ప్రేమ కావచ్చు, షర్మిల మీద ప్రేమ కావచ్చు, జగన్ మీద ప్రేమ కావచ్చు. ఎప్పుడైతే గౌరవ అధ్యక్షురాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ అధ్యక్షురాలుగా విజయలక్ష్మి పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోవడం, మొన్న వైవి వెళ్ళి మాట్లాడడము,
లేదు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాం అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ విజయలక్ష్మి షర్మిలతోనే ఉంటారా, కాంగ్రెస్ ని గెలిపించండి అని చెప్పి కోరుతారా ఏపీ పాలిటిక్స్ లో, లేదు జగన్మోహన్ రెడ్డికి యాంటీగా వెళ్తారా, లేదు జగన్మోహన్ రెడ్డిని గెలిపించమని కోరుతారా, ఏం జరుగుతుంది అనేది ఒక డైలమా అయితే ఉంటుంది కదా ప్రజల్లో, అది కూడా వైఎస్ఆర్ కుటుంబ అభిమానులలో. ఏం డైలమా లేదు మేడం. కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ఎదిరించిన జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ప్రజలు ఉన్నారు. వైఎస్ఆర్ అభిమానులంతా కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ఎదిరించారు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేశారు, వైఎస్ కుటుంబానికి అన్యాయం చేశారనే విషయం వైఎస్ అభిమానులకు అందరికి తెలుసు. కాబట్టి ఎవరో ఏదో కుట్రలు పన్నుతే, తెలుగుదేశం పార్టీ కుట్రలు పన్నుతే ఆ విధంగా వస్తే దాని వల్ల పెద్ద ఉపయోగం లేదు. షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలకు గాని, మీకు గాని, మాకు గాని. విజయమ్మ గారి గురించి వైవి సుబ్బారెడ్డి గారు క్లారిటీగా చెప్పారు విలేకరుల సమావేశంలో. మాకు బంధుత్వం ఉంది కాబట్టి మేము బంధువులం కాబట్టి బంధువులు వెళ్తే కూడా ఈనాడు పేపర్ లో, ఆంధ్రజ్యోతి పేపర్ లో ఈ విధంగా విషపురాతలు రాస్తా ఉన్నారు. విషపురాతలు రాయడం తప్ప ఇంకా ఏమైనా ఉందా? ఇదే షర్మిలమ్మ గారి గురించి ఈనాడు పేపర్ లో, ఆంధ్రజ్యోతి పేపర్ లో 2014 ఎలక్షన్ల ముందర ఆమె వ్యక్తిత్వాన్ని హరణం చేసిన ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే వీళ్ళందరూ. నేను ఒక్క నిమిషం మేడం. అంటే వాళ్ళకు నష్టం జరుగుతుంది అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తారు, వాళ్ళకు లాభం కలుగుతుందంటే వాళ్ళను ఆకాశానికి తీసుకెళ్లడం. రాష్ట్రంలో ఇదే వైవి అదే విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా సిట్టింగ్లలో మార్పు జరగచ్చు, ఎంతమంది అనేది క్లారిటీ లేదని కూడా చెప్పున్నారు. ఒకవేళ ఎంత వరకు చేసినా సరే సంక్షేమ ఫలితాలు అంటే సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలుస్తాయి, ఆ పథకాలే ఫలాలను ఇస్తాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ క్వశ్చన్ తో పాటు నాగార్జున గారి దగ్గర నుంచి ఒక క్వశ్చన్ అంట, ప్లీజ్. ఎస్ నాగార్జున గారు. హనుమంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతున్నారు షర్మిల గారు వచ్చినా కానీ మా పార్టీకి ఏమీ ఇబ్బంది ఉండదు, మా వాళ్ళకి వచ్చిన ఇబ్బంది లేదని. షర్మిల గారు వచ్చినా ఏమీ లేదంటున్నారు, తెలుగుదేశానికి ఏమీ లేదంటున్నారు, జనసేనది ఏమీ లేదంటున్నారు. 175కి 175 స్థానాలు మనమే గెలవాలి అంటాం అనేటువంటిది ఏంటంటే మీ ఉద్దేశంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలన్నా ఆంధ్రప్రదేశ్లో? అది నియంతృత్వం కింద ప్రజలు అవగాహన చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే డెమోక్రటిక్ సిస్టంలో ప్రతిపక్షం, అధికార పక్షానికి సమమైన ధీటైన ప్రతిపక్షం ఉన్నప్పుడే పాలన అనేటువంటిది సక్రమంగా సాగుతోంది. మీరు అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలి అనేటువంటి మాట 175 పదే అంటూ అనేటువంటిది తప్పుడు సంకేతాలు పంపించేటువంటి అవకాశం కూడా ఉంది కాదంటారా? నాగార్జున గారు, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ప్రజాస్వామ్యబద్ధంగా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ పెట్టిన ఏదైతే ఎలక్షన్ రూల్స్ ప్రకారం 175 చోట్ల మా బీ ఫామ్ తో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవడం తప్పంటారా? 175 మంది అభ్యర్థులను గెలిపించుకోవాలా, ప్రజలకు మంచి పరిపాలన అందించాలా, మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఓటు ఏమని అడుగుతా ఉన్నాం, పాజిటివ్ ఓటు అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఓట్లు వేసారు అనుకోండి, తప్ప అంటున్నా. మేమేమైనా వాళ్ళను కొట్టో లేకుంటే తెలుగుదేశం పార్టీని పోటీ చేయకుండానో ఇంకొకటి ఇలా తప్పుడు మాటలు మాట్లాడితే తప్పేమో, కానీ మేము ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ పెట్టిన రూల్స్ ప్రకారం వాళ్ళు పెట్టిన అభ్యర్థులు బీఫామ్స్ ఇచ్చి వాళ్ళు కూడా పోటీ చేసి ప్రతిపక్షాలు పోటీ చేసి వాళ్ళ మీద గెలవడము రాజ్యాంగ విరుద్ధం ఏ విధంగా అవుతుంది సార్? నేను అడుగుతున్నా. మా లక్ష్యం ఏంటి? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవడం మా లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా లేకుంటే పవన్ కళ్యాణ్ గారి మాదిరిగా, పవన్ కళ్యాణ్ అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి, పార్టీ పెట్టుకొని పక్క పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆలోచన చేస్తా ఉండేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. పొత్తులో ఉన్నాయి కదా, పొత్తులో ఉన్నప్పుడు సాధారణంగా కనిపించేది అదే కదా. పొత్తులో ఉన్నప్పుడు రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు రెండు పార్టీలు అనుకోని మేనిఫెస్టో